శబరిమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వార్షిక మకర విళక్కు యాత్ర సీజన్ ప్రారంభమైన తొలి రోజు నుంచే శబరిమలకు భక్తులు భారీగా పోటెత్తారు. మొదటి 3 రోజుల్లోనే దాదాపు 3 లక్షల మందికి పైగా భక్తులు ఆలయానికి రావడంతో ప్రాంగణం మొత్తం కిక్కిరిసిపోయింది. పంబా నుంచి సన్నిధాన మార్గంలోనూ విపరీతమైన రద్దీ నెలకొంది. లక్షలాది మంది భక్తులు ఒకేసారి అయ్యప్ప దర్శనం కోసం తరలి రావటంతో క్యూ లైన్లు నిండిపోయాయి. అయ్యప్ప దర్శనానికి 16 గంటలకు పైగా సమయం పడుతూ ఉండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విజువల్స్ ఒకసారి చూడండి. మాలధారణ చేసిన చిన్న చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళలు ఈ రద్దీ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతూ కనిపిస్తున్నారు. కనీస ఏర్పాట్లు కూడా లేవని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా లక్షలాది మంది అయ్యప్ప స్వాములు, భక్తులు శబరిమలకు వస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే అక్కడ భారీ ఎత్తున క్యూ లైన్లు కిలోమీటర్ల మేర రద్దీ పెరిగిపోయాయి. రద్దీ ఎక్కువగా ఉండటంతో భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇక కొత్తగా శబరిమలకు వెళ్లిన వారికి దర్శనాలకు ఎలా వెళ్ళాలి, ఎక్కడ క్యూ లైన్లు ఉంటాయి, ఎటువైపు నుంచి వెళ్లాలో తెలియక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పోనీ అక్కడున్న పోలీసులు, ఆలయ సిబ్బంది ఏమైనా సహకరిస్తున్నారా అంటే అదీ లేదు. పైగా భక్తులను పురుగుల్లాగా చూస్తున్నారంటూ కేరళ ప్రభుత్వం పైన సోషల్ మీడియా వేదికగా అయ్యప్ప స్వాములు మండిపడుతున్నారు. కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో గంటల తరబడి నిరీక్షిస్తున్న భక్తులకు సరైన ఏర్పాట్లు కూడా చేయలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనూహ్యంగా భక్తులు పోటెత్తి రద్దీ నెలకొనడంతో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు సిబ్బంది, పోలీసులు నియంత్రించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో శబరిమల ఆలయం వద్ద భక్తుల రద్దీని సరిగ్గా నియంత్రించలేకపోయిన ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు పైన కేరళ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వసతి, పారిశుద్ధ్యం, తాగునీరు, రద్దీ నిర్వహణ, భద్రత వంటి కీలక అంశాల్లో వెంటనే మెరుగుదల చర్యలు చేపట్టాలని బోర్డును ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన టీడీబీ చైర్మన్ కె జయకుమార్ కూడా ఏర్పాట్లలో జాప్యాన్ని అంగీకరించారు. మెరుగైన చర్యలు చేపడతామని తెలిపారు. ఈ సంవత్సరం వార్షిక యాత్రికుల సీజన్ నవంబర్ 16న ప్రారంభమైనప్పుడు రాష్ట్ర పోలీసులు వర్చువల్ క్యూ బుకింగ్ ద్వారా రోజుకు 70,000 మంది భక్తులను, స్పాట్ బుకింగ్ ద్వారా మరో 20,000 మంది భక్తులను అనుమతించొచ్చని నిర్ణయించారు. అయితే గత 2 రోజుల్లో ఆలయానికి దాదాపు 1,00,000 మంది భక్తులు తరలివచ్చారు. దీంతో వర్చువల్ క్యూ బుకింగ్ ను 70,000 వద్ద, స్పాట్ బుకింగ్ ను 5,000 వద్ద పరిమితం చేయాలన్న కోర్టు ఆదేశాలు నవంబర్ 24 వరకు అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. యాత్రికులకు దీర్ఘకాలిక సన్నద్ధత, ప్రాథమిక సౌకర్యాల లభ్యత లేకపోవడం పైన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు వివిధ ప్రాంతాల నిపుణులతో కూడిన శబరిమల మౌలిక సదుపాయాలు, క్రౌడ్ మేనేజ్మెంట్ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని పేర్కొంది. 3 రోజుల్లోనే దాదాపు 3 లక్షల మంది అయ్యప్పలు దర్శనానికి రావడం, వర్చువల్ క్యూ బుకింగ్ చేసుకున్న వారు బుక్ చేసుకున్న రోజు రాకపోవడం, క్యూ లైన్లను తప్పించుకోవడం లాంటి పరిణామాలు రద్దీకి కారణమవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన అయ్యప్ప భక్తులకు శబరిమలలో తీవ్ర అవమానకర ఘటన ఎదురైంది. అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కొందరు అయ్యప్ప స్వాములు తాజాగా శబరిమలకు వెళ్ళగా దర్శనం కోసం క్యూ లైన్ ఎక్కడా అని ఓ కేరళ పోలీస్ అధికారిని అడిగారు. అప్పుడు ఆయన తన ప్యాంట్ జిప్ ఓపెన్ చేసి అసభ్యకరంగా సైగలు చేసినట్లు ఆ అయ్యప్ప స్వాములు తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక ఆ పోలీస్ అధికారి చేసిన సైగలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టడంతో తీవ్ర విమర్శలకు దారితీసింది. దీంతో ఆ పోలీస్ అధికారిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.